హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్లీ మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్ చాలామంది ఏంటి అంటే, అన్న నేను చదువుకుంటున్నానన్న, మార్నింగ్ 9 తర్వాత కాలేజ్కి వెళ్తాను, అంతకు ముందంతా ఖాళీగానే ఉంటానన్న, 5 to 9 వరకు ర్యాపిడోలో చేసుకుందామని చూస్తున్నామన్న. కానీ ఈ ర్యాపిడోలో ప్రతిరోజు ప్రతి ట్రిప్కి కూడా కమిషన్ కట్ అవుతుందన్న. కమిషన్ కట్ అవ్వకూడదంటే ఎలా అన్న, మొత్తం కస్టమర్ ఇచ్చిన మొత్తం అమౌంట్ కూడా మనమే తీసుకోవాలంటే ఎలా అన్న అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ర్యాపిడ్ అనేది కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ప్రతి రైడర్కి అయితే ఇస్తూ ఉంది. అదేంటంటే, సో ఒక రైడర్ 30 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 500 రూపీస్ వరకు మనకి ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. 500 రూపీస్ వరకు కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనకే ఇస్తున్నాము అని చెప్పి ర్యాపిడ్ వాళ్ళు చెప్తున్నారు. ఆ సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా ప్రతి ఒక్క రైడర్కి అలాట్ చేశారు. సో ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను. 30 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 500 రూపీస్ వరకు మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ 30 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు వర్తా నాట్ వర్తా అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే అప్ టు 4 అవర్స్ లేదా 5 అవర్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంకా ఆలోచించకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ర్యాపిడోలో 30 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలి, అది ప్రతి ఒక్కరికి ఉందా లేదా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్నింగ్స్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్, దానిపైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అని కనిపిస్తుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే చూపిస్తే ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 29 రూపీస్తో సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ కింద సబ్స్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ అని, దానిపైన ట్యాప్ చేస్తే పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరైతే పేమెంట్ చేయండి. సో వన్స్ పేమెంట్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. సో మీరు చూశారు కదా ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది. సో నాకు ఇప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ పడింది, వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను, డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ ర్యాపిడో వాళ్ళు కొంతమంది రైడర్స్కి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఇవ్వట్లేదు. సో అది ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. నన్ను అడిగితే వాళ్ళు చాలా పూర్ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావట్లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కువగా రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్తే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకొకటి ఏంటంటే, రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళడం ద్వారా చాలా రిస్కీ. ఎందుకంటే కస్టమర్ వెళ్ళే తోవలో ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కంపెనీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు, దానికి పూర్తి బాధ్యత మనదే. ఓకేనా, కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. మేడం గారు అయితే రెడీగా మన కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రిప్ని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఓకే, ఓటీపీ కూడా తీసేసుకున్నా. ఇక ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్కి 5.6 కిలోమీటర్లు అయితే నాకు చూపిస్తుంది. ఈ 5.6 కిలోమీటర్కి మనం ఎంత ఎర్న్ చేసుకుంటాము అనేది చూడాలి. సో మనకి 29 రూపీస్ అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అన్నట్టు చార్జ్ చేశారు. ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ వర్త్ అనేది ఈ ట్రిప్ క్లోజ్ అయినాక మనకైతే అర్థమవుతుంది. రైడర్స్ అందరూ కూడా ర్యాపిడోలో ట్రిప్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడి వెళ్తున్నారు. సో మోస్ట్లీ రైడ్ త్రూ ఎవరు వెళ్ళట్లేదని చెప్పి ర్యాపిడో వాళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే పార్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నారో, ఇన్ బిట్వీన్ 500 ఎర్నింగ్స్ అయితే సరిపోతాయి అనుకుంటారో వాళ్ళు ఒక 30 రూపీస్ పెట్టి ఈ 0 కమిషన్ ప్లాన్ తీసుకుంటే 500 రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ అయితే ఛార్జ్ అవ్వదు. వన్స్ 500 రీచ్ అయిన తర్వాత మళ్ళీ కమిషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫుల్ టైం వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 60 రూపీస్తో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే అప్ టు 1400 రూపీస్ వరకు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు ర్యాపిడ్లో జాయిన్ అయ్యి ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటున్నారా? అయితే ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో మేము ఒక వీడియో చేసాము, ఆ వీడియో చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో ర్యాపిడో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ లింక్తో జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. సో ముందు వెళ్ళి వీడియో చూస్తే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఎవరికి ₹1 పే చేయకుండా, ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని మీరైతే ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. సో నేను లాస్ట్లో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే ఉంది. సో వెదర్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది భయ్య, అసలు ఎండాకాలంలాగా లేదు. సో రెయినీ సీజన్ లాగే ఉంది. సో వెదర్ అయితే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తుంది. వెదర్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ ట్రాఫిక్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. సో మీకు తెలిసిందే కదా హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో. సో ఒక ట్రిప్ క్లోజ్ చేయాలంటే మినిమం ట్రాఫిక్లో చాలా టైం పోతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. మేడం గారిని డ్రాప్ కూడా చేసేసాను. ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత నాకు 61 రూపీస్ అయితే క్యాష్ కలెక్టెడ్ అని చూపిస్తుంది. మేడం గారి దగ్గర 61 రూపీస్ అయితే నేను క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. ఈ ట్రిప్లో మైనస్ ఏమైనా కట్ అవుతుందా, కమిషన్ ఎంత కట్ అవుతుందని చూద్దాము. సో ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. ఐ హ్యావ్ టు క్యాష్ కలెక్టెడ్ అని చెప్పి క్లోజ్ చేసేయండి. సో ఆన్లైన్లో మీరు ఫోన్పేలో తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే క్యాష్ కలెక్టెడ్ అని చెప్పి ట్రిప్ అయితే క్లోజ్ చేయాల్సిందే. సో ఈ ట్రిప్లో ₹10 కమిషన్ సేవ్డ్ అని చూపిస్తుంది. ఎర్నింగ్ చూద్దాం ఎంత వచ్చింది అనేది. 5.4 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము.
సో నా ట్రిప్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 5.4 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు 55 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. సో రిమైనింగ్ 4 రూపీస్ మనకి రోడ్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఈ ట్రిప్ పికప్ లొకేషన్కి అయితే వెళ్దాము. ర్యాపిడోలో ఇంకొక కొత్త అప్డేట్ కూడా తీసుకొచ్చారు. పికప్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్కి ఇంటిమేషన్ ఇవ్వడానికి ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు. దాన్ని మనం జస్ట్ సెండ్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. కస్టమర్కి ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాను. కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాను. కస్టమర్ ఎక్కడా షో అవ్వలేదు. మళ్ళీ కస్టమర్కి కాల్ చేస్తే అప్పుడైతే వచ్చారు. సో ఒక్కొక్కసారి కస్టమర్స్ ఏదో టెన్షన్లో ఉండి కస్టమర్స్ లేట్గా వస్తూ ఉంటారు. సో వెయిటింగ్ ఛార్జెస్ అయితే ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత మనకి వెయిటింగ్ ఛార్జెస్ అయితే వస్తాయి. సో ఫైనల్గా కస్టమర్ని అయితే పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తూ ఉన్నాను. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఈ ర్యాపిడో గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను భయ్య. సో ఎవరైతే పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి అనుకుంటున్నారో, సో ఒక 500 రూపీస్ ఎర్నింగ్స్ వస్తే చాలు అనుకుంటారు. కొంతమంది ఎలా అంటే హైదరాబాద్లో హాస్టల్స్లో ఉండి ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత మనీ కావాలి అని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. ఇది ఎలా అంటే మీరు 9 తర్వాత కాలేజ్కి వెళ్తారు కదా, మార్నింగ్ సెక్షన్లో ఒక 5 to 8 వరకు ఎర్నింగ్ చేసుకుంటే అప్ టు 500 వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అయితే మీరు చేసిన ఎర్నింగ్స్ పైన కమిషన్ ఏమి కట్ అవ్వద్దు అంటే ఈ ర్యాపిడో వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. 29 రూపీస్తో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 500 రూపీస్ వరకు కమిషన్ అయితే ఏమీ కట్ అవ్వదు. సో మనం హైదరాబాద్లో ఎక్కడ టిఫిన్ చేసినా మినిమం 30 రూపీస్ ఉంటుంది. సో మనం ఎర్నింగ్ చేసుకునే దగ్గర 30 రూపీస్ ఇన్వెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు కదా. సో నేను ఎవరిని ఫోర్స్ చేయట్లా, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. చాలా చిన్న ట్రిప్ ఇది. నాకు ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ వచ్చాను. సో డెస్టినేషన్ కూడా చూపిస్తుంది, అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో ఈ ట్రిప్లో 41 రూపీస్ అయితే నాకు చూపిస్తుంది. సో ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఈ కస్టమర్ ఎన్నో కొత్త విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇలా ప్రతిరోజు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తూ ఉంటాం బయట తిరుగుతూ ఉంటే. అయితే చదువుకున్నప్పుడు నాలెడ్జ్ వస్తుంది కదా భయ్య అంటే ఆ నాలెడ్జ్ వేరు, ఇది ప్రాక్టికల్గా తెలుసుకునే ఈ నాలెడ్జ్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ట్రిప్లో మనం ఎంత ఎర్నింగ్ చేసినాం, సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో టోటల్ 2 ట్రిప్లు అయితే క్లోజ్ చేసినాం కదా, ఈ 2 ట్రిప్లకి 92 రూపీస్ అయితే మనం ఎర్నింగ్ చేసినాం. సో లాస్ట్ ట్రిప్లో 41 రూపీస్ అయితే కస్టమర్ దగ్గర తీసుకుంటే 37 రూపీస్ మనకిచ్చారు. మిగతా రిమైనింగ్ 2 రూపీస్ అనేది ట్యాక్స్ కరెక్ట్ అయింది. ఇంకొక 2 రూపీస్ వాళ్ళ వ్యాలెట్లో సమ్ రీజన్ వల్ల కట్ అయింది. బట్ ఇదైతే రీజనబుల్ అయ్యా. ప్రతి కంపెనీ కూడా గవర్నమెంట్కి ప్రతి ట్రిప్కి కూడా ట్యాక్స్ పే చేయాలి. ఈవెన్ ర్యాపిడో కాదు, ఊబర్ కాదు, ఓలా కాదు, ఏ కంపెనీ అయినా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ అయితే పే చేయాలి. సో అది వాళ్ళు పే చేయరు కాబట్టి మనమే పే చేయాలి. మనం ఎర్నింగ్ చేసుకుంటున్నాం, మనం సంపాదిస్తున్నాం కాబట్టి వాళ్ళు పే చేయరు, మనమే చేయాలి. సో నన్ను అడిగితే అది రీజనబుల్ అని నేను అంటాను. సో మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించి చెప్పండి. సో ఒకసారి ఆలోచించి చెప్పండి, నేను చెప్పానని కాదు. సో నాకైతే ఇలా అనిపించింది. నేను కూడా ఎంతో కొంత అనాలిసిస్ చేశాను. ఎప్పటి నుంచో ఈ ర్యాపిడో వల్ల ఊబర్ చేస్తున్నాను. సో సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే వీళ్ళైతే కమిషన్ చాలా ఎక్కువగా కట్ చేస్తారు. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే రీజనబుల్గా ఉంది. మనం పే చేసిన 30 రూపీస్ వర్త్ ఆర్ నాట్ వర్త్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో రైల్వే ట్రాక్ దగ్గర ఇరుక్కుపోయాను. ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయింది ట్రైన్ వెళ్ళడానికి. సో అవతల పక్కకు వెళ్ళాలంటే ఈ రైల్వే ట్రాక్ని అయితే మనం క్రాస్ చేయాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత సో వెళ్ళాను. కస్టమర్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేద్దామంటే ఈ ర్యాపిడోలో కాల్ ఆప్షన్ అయితే లేదు. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అరైవ్డ్ పైన ట్యాప్ చేసిన తర్వాతనే కస్టమర్కి కాల్ వెళ్తుంది. సో అంతవరకు మనం కస్టమర్తో ఏమైనా చాటింగ్ చేయొచ్చు. ఎస్ఎంఎస్ బాక్స్లో చాటింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో కస్టమర్కి ఎస్ఎంఎస్ పెట్టాను, బట్ రెస్పాన్స్ అవ్వలేదు. తనే నాకు కాల్ చేశారు, అన్న వస్తున్నానన్న రైల్వే ట్రాక్ పడింది అని చెప్తే ఓకే భయ్యా అని చెప్పి అన్నారు. కస్టమర్ కూడా వచ్చేస్తున్నారు. సో ఇతనే మన కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ని అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము. ఈ ర్యాపిడోలో మనం వర్క్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోతే ప్రతిరోజు కమిషన్ కట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కమిషన్ అయితే కట్ అవ్వదు. సో మరి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా మంచిగా మనకి జెన్యున్గా ఎర్నింగ్స్ ఇచ్చే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి భయ, అదే ఊబర్ కంపెనీ. సో యాజ్ ఆఫ్ నౌ ఊబర్ అనే వాళ్ళు ఈ మంత్లో జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ అని చెప్పి 1500 రూపీస్ అయితే ఇస్తున్నారు. అది కూడా మన ఛానల్ లింక్ త్రూ జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ 1500 జాయినింగ్ బోనస్. అంతేకాదు భయ్య, వాళ్ళకి 0 కమిషన్ ప్లాన్ అంటే కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనకే ఇస్తారు. మనం ఎలాంటి కమిషన్ కూడా పే చేయని అవసరం లేదు. అంతేకాకుండా పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ ఇస్తున్నారు భయ్య. సో ఈ ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది గతంలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అలాగే ఊబర్ అఫీషియల్ వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. 2 చెక్అవుట్ చేయండి. ఇప్పుడే జాయినింగ్ అవ్వండి.
ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఈ ర్యాపిడో గురించి మాట్లాడినట్టయితే ఏ టైంలో వస్తే ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి అని చాలామంది అయితే అడుగుతున్నారు భయ్య. సో నా బెస్ట్ టైమింగ్ అయితే నేను మీకు చెప్తాను. ఎర్లీ మార్నింగ్ 4 తర్వాత స్టార్ట్ అవ్వండి. 4 to between 5కి స్టార్ట్ అయినా ఓకే. ఎందుకంటే కొత్త వాళ్ళు 4 గంటలకే లెగాలంటే చాలా కష్టం అవుతుంది. ముందు అలవాటు అవ్వండి. పని చేయడానికి అలవాటు అయ్యారంటే మీకు బాగుంటుంది. సో 5 o'clock అంటే ఓకే, లెగొచ్చు. 5 నుంచి మార్నింగ్ 9:30 వరకు అయితే స్టార్ట్ అవ్వండి. ఆ టైంలో ఎర్నింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మనకి ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి, ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ట్రాఫిక్ లేకపోతే ఆబ్వియస్గా మన పెట్రోల్ వెహికల్ ఎక్కువగా మైలేజ్ ఇస్తుంది, అవునా కాదా? సో ఇలాంటి స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయండి. కస్టమర్ డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. సో ఇప్పుడైతే నేను జేబీఎస్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను. సో మార్నింగ్ చూసారు కదా, ఎక్కడ కూడా నాకు లాగ్ ఏమి లేదు. బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్లు అయితే వస్తున్నాయి. సో ర్యాపిడ్ యాప్ని క్లోజ్ చేసేసి ఎంత వచ్చింది ఎర్నింగ్స్ అనేది చూద్దాం. సో 105 రూపీస్ అయితే వచ్చింది భయ్య. ఒక్క స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు స్క్రీన్ పైన. ఒక్కొక్కసారి స్క్రీన్ అనేది ఈ బ్రైట్నెస్ సరిపోవట్లేదు, ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బ్రైట్నెస్ సరిపోవట్లేదు, అందుకోసమే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు మనం 34 రూపీస్ కమిషన్ అయితే సేవ్ చేసుకున్నాం. టోటల్ ఎర్నింగ్స్ 189 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. సో ఎర్నింగ్స్ వెళ్ళి ప్రతి ట్రిప్ కూడా మీకు చూపిస్తున్నాను, ఫ్రాడ్ ఏమీ లేదు. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసినాం కదా. సో 97 రూపీస్ అయితే మనకు వచ్చింది. ఇందులో మనకి అరౌండ్ 7 రూపీస్ అయితే రోడ్ ట్యాక్స్ అనేది కట్ అయింది. బట్ మనం ట్రావెల్ అయింది 9.66 కిలోమీటర్లు, అంటే అరౌండ్ 9.5 కిలోమీటర్లు అయితే వేసుకోండి. ఈ 9.5 కిలోమీటర్కి 97 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి. సో నాకు మళ్ళీ జేబీఎస్ సర్కిల్ నుంచే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. కస్టమర్ని పిక్ చేసుకోవడానికి కాస్త ముందుకు వెళ్దాం. జస్ట్ అరౌండ్ ఒక 100 మీటర్స్ ఆర్ 150 మీటర్స్ అయితే చూపిస్తుంది. సో ర్యాపిడోలో పికప్ లొకేషన్స్ కూడా ఒక్కొక్కసారి దగ్గరనే పడితే మనకి షో అవుతుంది పికప్ లొకేషను, డ్రాప్ లొకేషను. ఇప్పుడైతే కస్టమర్ వచ్చేసారు కాబట్టి తన దగ్గర ఓటీపీ తీసుకొని మన ట్రిప్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. అలాగే వెళ్తూ వెళ్తూ ర్యాపిడోలో ప్రోస్ కాన్స్ అన్నీ మాట్లాడుకున్నాము. మీకు ఒక 2 నిమిషాల్లో ర్యాపిడో ప్రోస్ కాన్స్ చెప్తాను, వినండి. సో నార్మల్గా ర్యాపిడోలో ఉన్న మైనస్ పాయింట్లు ముందు తెలుసుకోండి. సో ఇందులో ట్రిప్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మనం కస్టమర్కి కాల్ చేయలేము. వేరే కంపెనీస్లో కస్టమర్కి కాల్ చేయగలం, బట్ ఇందులో ఆ ఆప్షన్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక రోజుకి మనం 3 రైడ్ల కంటే ఎక్కువగా క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ లేదు. ఒక 3 రైడ్స్ క్యాన్సిల్ చేసామంటే 4th రైడ్ అనేది మన చేతిలో ఉండదు. కస్టమర్ కేర్కి కాల్ చేసి మనమైతే క్యాన్సిల్ చేయించుకోవాలి ఆ రైడ్. ఇంకా ఈ ర్యాపిడోలో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే పర్ కిలోమీటర్కి 6 to 7 రూపీస్ మాత్రమే వస్తూ ఉంటాయి ఎర్నింగ్స్. ఒకవేళ ఇన్సెంటివ్స్ కూడా టార్గెట్ చేసి ఆ ఇన్సెంటివ్స్ కంప్లీట్ చేస్తే పర్ కిలోమీటర్కి అరౌండ్ 8 to 9 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినాము అంటే ప్రతి కంపెనీతో పోల్చుకుంటే ఈ ర్యాపిడో కంపెనీ అనేది కమిషన్ అనేది కాస్త ఎక్కువగా కట్ చేస్తూ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ఈ డ్రాప్ క్లోజ్ చేసి ప్లస్ పాయింట్లు మీకు చెప్తాను. సో ట్రిప్ క్లోజ్ చేద్దాము. సో ట్రిప్ క్లోజ్ కంప్లీట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది క్లోజ్ అవుతుంది. మనకి 60 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. సో లాంగ్ ట్రిప్లు వస్తున్నాయి, షార్ట్ ట్రిప్స్ వస్తున్నాయి. సో ఇంతకుముందు ఈ ర్యాపిడో 0 కమిషన్ ప్లాన్ అని చెప్పి తీసుకొచ్చిన స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను. సో ఇంకొక డ్రాప్ అయితే వచ్చింది, 14 కిలోమీటర్ల డ్రాపు. సో దీన్ని అయితే యాక్సెప్ట్ చేశాను. సో ఇంకా ఆలోచన చేయకుండా ఆ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసేసాను. కస్టమర్కి ఒక నోటిఫికేషన్ ఇద్దాం, సార్ నేను ఇట్లా వస్తున్నాను అని చెప్పేసి ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సెండ్ అని పైన ట్యాప్ చేస్తే ఇక్కడ నాకు 450 మీటర్స్ అయితే చూపిస్తుంది పికప్ లొకేషన్కి. సో పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ని పిక్ చేసిన తర్వాత అప్పుడు ఈ ర్యాపిడ్లో ఉన్న పాజిటివ్స్ చెప్తాను. ఇంకొకటి ర్యాపిడ్లో ఒక్క నెగిటివ్ అయితే ఉంది భయ్య. అదేంటి అంటే ర్యాపిడ్లో మనకు ఒక ఆర్డర్ వచ్చింది అంటే ఆ ఆర్డర్ ప్రతి నియర్ బై ఎంతమంది డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ అదే ఆర్డర్ షో అవుతుంది. అంతమంది డ్రైవర్లో ఎవరైతే ముందుగా ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేయాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆర్డర్ ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేద్దామా అనేలా ఉండాలి. సో వేరే కంపెనీస్తో పోల్చుకుంటే ఈ స్ట్రాటజీ కొంచెం నాకు నచ్చలేదు. వేరే కంపెనీలో అలా ఏం లేదు. ఒక రైడ్ వచ్చిన తర్వాత మనం ఆ రైడ్ని యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు వేరే డివైస్కి అయితే అలర్ట్ అవుతుంది. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. ఈ కస్టమరు పికప్ లొకేషన్ తప్పు పెట్టారు, అదే డిస్కషన్ చేస్తున్నాను ఇతనితో. ఒక 200 మీటర్స్ పికప్ లొకేషన్ అయితే తప్పు పడింది. సో చిన్న కాటన్ బాక్స్ అయితే ఇస్తున్నారు భయ్య. నాది ఓలా స్కూటర్ కాబట్టి ఇక్కడ నా కాళ్ళ దగ్గర చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టేసుకున్నా.
మీరు ఒకవేళ పెట్రోల్ బైక్లో వస్తే మీ దగ్గర ఖచ్చితంగా తాడు ఉండాలి భయ్య. మనకి డీమార్ట్లో అలాగే అవుట్కట్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఒక 50 రూపీస్ ఇస్తే 50 రూపీస్కి తగ్గట్టుగా వాళ్ళొక తాడుని అయితే మనకి ఇచ్చేస్తారు. సో కంటిన్యూస్గా మన బైక్లో ఆ తాడు ఉంటే మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కస్టమర్లు అనేవాళ్ళు బైక్ ట్యాక్సీ బుక్ చేసి వాళ్ళు పార్సల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇలాంటి పార్సల్స్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర తాడు లేకపోతే క్యారీ చేసుకుని వెళ్ళడానికి మీకు ఇబ్బంది అవుతుంది, అవునా కదా? సో అందుకోసమే తాడైతే క్యారీ చేయండి, ఇది నా సజెషన్, ఓకేనా? మరి ర్యాపిడోలో ఇంతకు ముందంతా నెగిటివ్స్ చెప్పే భయ, మరి ఇందులో పాజిటివ్స్ చెప్పు అని మీరైతే అడగొచ్చు కదా. పాజిటివ్ చెప్తాను చూడండి. ఇందులో మనకి ఫస్ట్ పాజిటివ్, ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఇదైతే మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా ఆల్రెడీ డ్రైవింగ్ చేస్తూ ఉన్న బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఒకవేళ మీరుండే ఏరియాలో డిమాండ్ లేకపోతే ఆర్డర్స్ అనేవి డిలే అయితే అవ్వచ్చు, కానీ 80% ఆర్డర్లు అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూ ఉంటాయి. సో అది నేను చెప్పేది కాదు, ర్యాపిడ్లో ఎంతోమంది డ్రైవర్ నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. సో ఓకేనా? ఇంకా ఇందులో ప్లస్ పాయింట్స్ ఇంకోటి ఏంటంటే, మనకి ర్యాపిడ్లో ఒకేసారి హెడ్ ఏ టైం ఒక 4-5 ఆర్డర్స్ ఒకేసారి వేస్తారు భయ్య. అందులో మనకి ఏ ఆర్డర్ నచ్చితే ఆ ఆర్డర్ని అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ర్యాపిడ్లో మాత్రమే ఉంటుంది, ఓలాలో లేదు, ఊబర్లో లేదు. ఊబర్లో ఒకసారికి ఒకే ట్రిప్ వస్తుంది, బట్ ర్యాపిడోలో అలా కాదు. మనం ఒక డిమాండ్ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో కస్టమర్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని బుక్ చేశారో అవన్నీ కూడా మన యాప్లో షో అవుతాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5 బుకింగ్లు వచ్చినాయి, అందులో మనకు నచ్చిన బుకింగ్ని మనం యాక్సెప్ట్ చేసి కస్టమర్ డ్రాప్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. ఒకసారి ఈ మేఘాలను చూడండి భయ్య, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేఘాలను చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా అందంగా అయితే కనిపిస్తుంది మేఘాలు. ఈ మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో ఒకసారి కిందకెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి మీకు ఎప్పటి నుంచో నేను అడుగుదామని చూస్తున్నాను, బట్ మర్చిపోతున్నాను. మీరు ఏ పని చేస్తున్నారు? బైక్ ట్యాక్సీ చేస్తున్నారా, ఫుడ్ డెలివరీ చేస్తున్నారా, గ్రాసరీ డెలివరీ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏది నచ్చింది? నాకైతే టు బీ హానెస్ట్గా చెప్తా, నాకు బైక్ ట్యాక్సీ నచ్చుతుంది భయ్య. నేను కంపెనీ పేరు మ్యాక్సిమం చేయట్లా, బట్ బైక్ ట్యాక్సీ అనేది నాకు నచ్చుతుంది. ఫుడ్ డెలివరీ అనేది ఎందుకో తెలియదు, టైర్డ్ అయిపోతున్నా అన్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. అందుకోసమే నేను ఎక్కువగా బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటాను. ఇలా మీకే ప్లాట్ఫామ్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. మెటీరియల్ తెచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేసి భయ్యా కిందకు వచ్చి మెటీరియల్ తీసుకోండి అంటే, లేదు భయ్యా నేను రాను, మీరే రండి అని చెప్తున్నారు. సో ఒప్పుకున్న బేరానికి గుండి కొట్టించుకోవడం తప్పదు, ఎందుకంటే మెటీరియల్ కాబట్టి పర్సన్ అయితే అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాము. బట్ మనం ఒక ప్యాకేజ్ తీసుకున్నామంటే కస్టమర్స్కి రెస్పాన్సిబిలిటీగా దానికి డెలివరీ చేసినంత వరకు పూర్తి బాధ్యత మనదే. అందుకే నేను ఎక్కువగా ఈ ఫుడ్ ట్యాక్సీ అనేది చెయ్యను, బట్ చాలామంది చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే ప్రాఫిటే ఉంటుంది. సో ఈ ట్రిప్లో 170 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడబోయే పెద్ద అమౌంట్ కాబట్టి కమిషన్ ఏమైనా కట్ అవుతుందా, టోటల్ మొత్తం అమౌంట్ కూడా మనకే ఇస్తారనేది షాకింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను ఆగండి. ఇప్పటి వరకు టోటల్ మనం 72 రూపీస్ కమిషన్ అయితే సేవ్ చేసుకున్నాం. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 403 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. ఒకసారి ఎర్నింగ్స్లోకి వెళ్ళి ఆ డీటెయిల్గా మీకు చూపిస్తాను. పైన స్క్రీన్ పైన 600 చూపిస్తుందని ఆ ఎర్నింగ్స్ అనుకోకండి, అది నేను సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయిన ముందు చేసిన ఎర్నింగ్స్, అవి పట్టించుకోకండి. సో ఈ ట్రిప్లో 170 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేస్తే అందులో మనకి 11 రూపాయలు రోడ్ ట్యాక్స్ అనేది కట్ అయింది. సో రిమైనింగ్ 159 రూపీస్ మనకే ఇచ్చేసారు. టు బి ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది మంచి ఫెర్ భయ్య. మనం జస్ట్ 14.45 అంటే అరౌండ్ 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము అనుకుందాం. ఈ 15 కిలోమీటర్కి 160 రూపీస్ అయితే మనకి ఎర్నింగ్స్ వచ్చాయి. సో మంచిగానే అనిపించింది. సో టోటల్గా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామని చూపిస్తున్నాను చూడండి. 5 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 37.7 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. అందులో మనం 403 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. కమిషన్ అనేది 72 రూపీస్ అయితే సేవ్ చేసి పెట్టుకున్నాం. బట్ ఇక్కడ 72 చూపిస్తున్నారు, కానీ నిజానికి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే 70 కంటే ఎక్కువగానే కమిషన్ అయితే కట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 120-130 రూపీస్ అయితే కమిషన్ కట్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, ముందు ఆ వీడియో చూస్తే వితౌట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఎంత కమిషన్ కట్ అవుతుందనే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో మీతో మాట్లాడుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు కస్టమర్ కోసం మనం కాల్ చేద్దాము. సో చెప్పాను కదా, ర్యాపిడోలో ట్రిప్ తీసుకున్న వెంటనే కాల్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. బట్ ఇక్కడ అదే నెగిటివ్ అనిపిస్తుంది. కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాతనే కస్టమర్కి కాల్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కస్టమర్ అయితే వచ్చేసారు, తినే మన కస్టమర్. సో డ్రాప్ లొకేషన్కి అయితే ఇక వెళ్ళిపోదాము. ఇప్పటి వరకు ఈ వీడియో మీరు అందరూ చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేస్తూ ఏం నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్య. సో ఆ మిస్టేక్ మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తీసుకురాము.
ఐ హోప్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ ఎన్నో మీ ముందుకైతే తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. సో అలాగే రైడర్స్కి కావాల్సిన ఎర్నింగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉన్నాయి. ముందెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో ఇవాళ వీడియోలో జస్ట్ పార్ట్ టైం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. అంటే 30 రూపీస్ సబ్స్క్రిప్షన్తో 500 రూపీస్ ఎంత టైంలో ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. అలాగే 60 రూపీస్తో 1400 ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిస్కీ అని తెలిసినా సరే మీకు రిక్వైర్డ్ ఉందంటే ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. కస్టమర్ని అయితే ముందైతే డ్రాప్ చేద్దాము. డ్రాప్ చేసిన తర్వాత ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసేద్దాము. ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్ చేసామని చూద్దాము. ఈ ర్యాపిడో ట్రిప్ క్లోజ్ చేసేటప్పుడు చాలామంది డౌట్ పడుతున్నారు. క్యూఆర్ కోడ్ మనది చూపించాలా, లేకుంటే ర్యాపిడో యాప్లో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది కదా, దాన్ని చూపించాలా అని చెప్పి డౌట్ పడుతూ ఉన్నారు. సో మీకు నచ్చింది చూపించండి భయ్య. క్యాష్ కలెక్టర్ని మీరు క్యాష్ తీసుకున్నా పర్లేదు, లేకుంటే మీరు ఫోన్పే క్యూఆర్ కోడ్ చూపించినా పర్లేదు. బట్ మీ ఫోన్పే క్యూఆర్ కోడే చూపించేసుకోండి, ఓకేనా. తర్వాత ఈ కమిషన్ అనేది తర్వాత మీరు పే చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా 83 రూపీస్ కమిషన్ సేవ్ చేసాం, 463 రూపీస్ ఎర్నింగ్ చేసినాం. సో ఇప్పుడైతే నాకు 7th పికప్ కూడా వచ్చేసింది. పికప్ లొకేషన్ దానికి 1.2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్లో వచ్చే కొత్త వ్యూవర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు, వీడియోస్ అనేవి లెంతీగా ఉంటున్నాయి అని. చాలా షార్ట్గా వీడియో అప్లోడ్ చేయండి, ఇన్ బిట్వీన్ 10 to 15 మినిట్స్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి అంటున్నారు. బట్ 10 to 15 మినిట్స్లో ఎన్నో కొత్త విషయాలు చెప్పాలి అంటే కుదరని పని. నాకే కాదు, ఏ యూట్యూబర్కి సాధ్యం కాదు భయ్య. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకొని లాంగ్ వీడియోస్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా. లాంగ్ వీడియోస్లోనే నేను ఎన్నో కొత్త విషయాలను అయితే మీతో షేర్ చేసుకోగలను. సో ఇప్పుడైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను కదా, కస్టమర్కి అయితే కాల్ చేస్తాను. కస్టమర్కి అయితే కాల్ చేశాను. తనైతే రోడ్కి అటువైపు అయితే ఉన్నారు, ఇటువైపు వస్తాను అని చెప్పి అన్నారు, వెయిట్ చేయమన్నారు. సో తనైతే వచ్చేస్తున్నారు. సో పికప్ లొకేషన్ తను ఇటువైపు పెట్టి తను అటువైపు ఉన్నారు. సో కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటాం, కస్టమర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. రోడ్కి అటువైపు ఉండి ఇటువైపు బుక్ చేస్తూ ఉంటారు కొంతమంది కస్టమర్లు. సో అలాంటప్పుడు కన్ఫ్యూజన్ ఏమీ అవ్వకండి. కస్టమర్కి కాల్ చేసి మీరు ఎటువైపు ఉన్నారో ఒక క్లారిఫికేషన్ అయితే తనకి ఇవ్వండి. అలా చేస్తే కస్టమర్ని ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అమ్మో నా పవర్ బ్యాంకు పడిపోయింది భయ్య, నా పవర్ బ్యాంక్ వచ్చా, నేను అక్కడ చూసుకోలేదు, పెద్ద గొయ్యి ఉంది. సో రోడ్డుకి తవ్వారు మధ్యలో, పవర్ బ్యాంక్ మొత్తం స్క్రాచ్ అయిపోయింది. సో రెగ్యులర్గా ఆ ప్లేస్లో నేను నా ఫోన్ పెడతాను. ఈరోజు నా ఫోన్ అయితే సేవ్ అయింది, పవర్ బ్యాంక్ కింద పడిపోయింది. సో ఇలాగే ఎంతోమంది రైడర్స్ తన వాల్యుబుల్ ఐటమ్స్ని కింద పడేసి పగలగొట్టుకుంటూ ఉంటారు. సో ముందుగా సేఫ్టీగా ఉండండి. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఏదైనా సరే జరగవచ్చు, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ బైక్తో చేసే పని అంటే చాలా రిస్కీ ఉంటుంది భయ్య. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో మనం అయితే జడ్జ్ చేయలేము. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఒక్క కస్టమర్ మన దగ్గర ఉన్నారంటే ఇంకా ఎక్కువగా కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా మన కోసం మన ఇంటి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సో ఓకేనా, మన ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోవడమే మన గమ్యం. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. బిల్ ఎంత వస్తుందని చూద్దాము. సో 44 రూపీస్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా నేను ఎంత ఎర్నింగ్ చేశానది ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో ఫైనల్గా ఈ 0 కమిషన్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా వద్దా అనుకుంటే తీసుకోండి భయ్య. నేను ఎవరిని తీసుకోవద్దు అని చెప్పట్లేదు. తీసుకుంటే 500 రూపీస్ వరకు మనకి ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. తీసుకోవడం తీసుకోపోవడం అది మీ ఇష్టం, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడైతే నేను 7 ట్రిప్స్ అయితే క్లోజ్ చేసిన. ఈ 7 ట్రిప్స్కి 47 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 500 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. సో ఇంచుమించు పోర్టల్లో ఎలా ఎర్నింగ్స్ వస్తాయో అంతలా అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఇన్సెంటివ్స్ కూడా నాకు వచ్చాయి భయ్య. వీళ్ళైతే సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకుంటే ఆ రోజు మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వమని చూపిస్తున్నారు. బట్ నాకైతే ఇన్సెంటివ్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. ఇది బగ్ అని చెప్పలేము. సో ఇది చెప్పలేము భయ్య, దీని గురించి నేనేమి జడ్జ్ చేయలేను. సో మీకు ఇన్సెంటివ్స్ క్రెడిట్ అవుతున్నాయా లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ 30 రూపీస్ సబ్స్క్రిప్షన్కి మనం 500 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. సో నేను ఓలా స్కూటర్లో వచ్చాను కాబట్టి నాకు పెట్రోల్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. ఒకవేళ మీరు పెట్రోల్ బైక్తో వచ్చుంటే మీకు ఈ 50 కిలోమీటర్కి 100 రూపాయల పెట్రోల్ అయితే పోయి ఉంటుంది. మంచి మైలేజ్ వచ్చే బైక్ అయితే జస్ట్ 80 రూపీస్ పెట్రోలే మీకు కాల్ ఉంటుంది. సో రిమైనింగ్ 400 రూపీస్ కూడా మీరు సేవింగ్లో అయితే ఉంటారు భయ్య. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మన మంచి వీడియోతో మీ ముందుకు వస్తా భయ్య. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.